సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు విద్యార్థుల పట్ల మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, విద్యార్థులతో కలిసి మీరు కూడా ఉద్యమాలు చేశారు. సో అటువంటి విద్యార్థికి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది మీ గవర్నమెంట్లో. ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి గ్రూప్స్కి సంబంధించి విద్యార్థులు కేవలం వ్యవధి అడుగుతున్నారు, ఉన్న పోస్టులు భర్తీ చేయమంటున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంటు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తూ ఉంది, ఉన్న పోస్టులన్నింటిలో కూడా అమ్ముకుంటుంది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వస్తూ ఉంది. ఏంటి డిఎస్సి విద్యార్థులకు సంబంధించి కనీసం గ్యాప్ ఒక 15, 20, 45 రోజులు గ్యాప్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి, నైట్కి నైటు హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. ఏంటి ఇలా ప్రవర్తించడం వెనకాల మీకేమనిపిస్తుంది? ఇప్పుడు విద్యార్థులకు లాభం చేయబోతున్నాం మేము. విద్యార్థులకు అన్యాయం అంటే ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకులు చేయటం, ఉద్యోగాలను సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నట్టు అమ్ముకోవటం, గ్రూప్ 1 ఇంటర్వ్యూలో రాత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేసి అప్రాధాన్య పోస్టులు ఇవ్వటం, ప్రతిభ కలిగిన వాళ్ళకి అప్రాధాన్యమైనటువంటి గ్రూప్ 1లో ఇవ్వటం, తర్వాత ఉద్యోగాలను గంపగుత్తగా అమ్ముకునే ప్రయత్నం చేయటం, అది నష్టపరిచినట్టు. పటిష్టంగా పారదర్శకంగా లీకులు లేకుండా, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా కష్టపడి చదివే విద్యార్థికి ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని, భరోసాని కలిగీయటం అనేది నమ్మకం అనేది లాభమా నష్టం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి వాళ్ళు అడుగుతున్నారు, వ్యవధి అడుగుతారు, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళ బాధను మాకు తెలుసు, ఆవేదన మాకు తెలుసు. సిద్ధంగా దాదాపు రాసిన 2.5 లక్షలు 3 లక్షల మంది, అదే డిఎస్సిలో 3 లక్షల మంది అనుకోండి. 3 లక్షల మందిలో 11,065 పోస్టులు ఎన్నో, సుమారు దగ్గర 11,000 పోస్టులు ఉన్నాయి. ఈ 11,000 మందే ఎంపిక అవుతారు. ఈ 11,000 మంది ఎప్పటి నుంచో సాధన చేస్తుంటారు, వాళ్ళు నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళు పక్కదారి బట్టరు, ఏ వ్యాపకాలు ఉండవు వాళ్ళకి. కొంతమంది ఏంటంటే పార్ట్ టైంగా ఏదో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నోటిఫికేషన్ పడినప్పుడే చదువుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒకే అటెంప్ట్లో ఒకేసారి ఉద్యోగాలు రావు. ఇంకా నా అనుభవం నేను చెప్తాను. నేను కూడా చదివినా, నాతో పాటు అటు కష్టపడి చదివిన వాళ్ళు ఏకదాటిగా ఏకాగ్రతతో దీర్ఘకాలం చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, సివిల్స్ అయినా ఏదైనా కానీ. 5 ఏళ్ళు కష్టపడి చదివితే ఐఏఎస్ కావచ్చు, లేకుంటే సివిల్ సర్వీస్లో ఏదో ఒక క్యాడర్ వస్తుంది. కానీ చివరికి అది రాకపోతే గ్రూప్ 1 అని అవుతారు. చివరికి అది రాకపోయినా గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధిస్తారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని స్థిరపడతాయి. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అయినా ఉద్యోగం వస్తుంది. కానీ అట్లా కాకుండా మన వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు మాకు ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. కాకపోతే మాకు ఈ ప్రభుత్వ లక్ష్యాలు వేరే ఉన్నాయి. గత ప్రభుత్వంలాగా లీకులు చేయటం, గందరగోళ పెట్టడం, నిరుద్యోగిని అయోమయపరచడం అట్లా కాకుండా నిరుద్యోగిని అయోమయం గందరగోళం నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం. తర్వాత సర్వ రోగ నివారణ జిందా తిలిస్మాత్ ఎట్లనో సర్వ నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం ఉద్యోగాల క్యాలెండర్ లేదా జాబ్ క్యాలెండర్, దాన్ని తీసుకురాబోతున్నాం. ఎప్పుడు యాక్చువల్లీ ఈ పాటికి అయిపోవాలి, వెంటనే అన్నాం. తర్వాత ఈ పరీక్షలు అయిపోవటం లేదు. ఈ పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరీక్షలు వాటినే కొనసాగిస్తున్నాం, యాడ్ చేసి ఉద్యోగాలను కలిపి మళ్ళా ఇది అయిపోతే, ఈ పరీక్షల షెడ్యూల్ అయిపోతే ఉద్యోగాల క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో అయిపోద్ది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, యాక్చువల్లీ ఈ పాటికి ప్రకటించాలా. కానీ ఈ ఉద్యోగాల పోస్ట్ పోన్ వల్ల అది జాప్యం అవుతుంది. అంటే ఉద్యోగాల క్యాలెండర్ ఒకవేళ ప్రవేశపెట్టినట్టు మేము దేనికి కొట్లాడినవాడిని ఫస్ట్ నుంచి ఒక నిరుద్యోగ జేఏసీగా నేను ఓయూలో కానీ మేము 14లో స్థాపించి కేసీఆర్ పైన దేనికి కొట్లాడినాం. ఉద్యోగాల తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ ఎప్పుడు వేస్తావు కేసీఆర్ అనేది ఇట్లనే అది వేస్తే ఏంటంటే ఒక అయోమయం, ఏ నెలలో ఏ ఎగ్జామ్ ఉంటుందో ఒక అవగాహన ఉంటుంది. నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి చదువుకుంటారో అదే కరెక్ట్గా సమయం వృధా కాదు. కాబట్టి అది ఆ విధంగా చేస్తే అసలు సమస్య ఉండదు. ఇట్లా కృత్రిమ ఉద్యమకాలు తయారు కాదు. అశోక్ లాంటి వాళ్ళు, రాజకీయంగా లాభం పొందాలనుకునే వాళ్ళు, ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందిన బీఆర్ఎస్ లాంటి వాళ్ళకి అవకాశాలు ఉండవు. ఇక వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇది రాకుండా చూడాలి. కోచింగ్ సెంటర్లో కూడా కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు కూడా స్వార్థపరులకి ఏంది, ఒక 4 నెలలు గ్రూప్ 2 వాయిదా పడితే ఒక 4 బ్యాచ్లు వస్తే లక్షలాది రూపాయలు వస్తాయి. యూట్యూబ్లో మాట్లాడితే వాళ్ళకి అందులో కూడా ఆదాయం వస్తుంది, వ్యూవర్స్ చూస్తే. అదేవిధంగా యాప్ ఉంటుంది ఆయనకి ఆన్లైన్లో. ఆ యాప్ను అమ్ముకుంటే 200కో 300కో 100 రూపాయలకు అమ్ముకున్నా 100,000 మందికి అమ్మితే అది కూడా డబ్బులు వస్తాయి. తర్వాత చివరికి నిరుద్యోగుల్లో పేరు ప్రఖ్యాతులు వస్తాయి గ్రాడ్యుయేట్స్లో. ఆ గ్రాడ్యుయేట్స్లో అప్పుడేం చేసిండు, దొంగ దీక్ష చేసి
నిరాహార దీక్ష చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేకి పోటీ చేసిండు. అంటే నీ స్వార్థం కోసం నిరుద్యోగులు లేకపోయినా ఆలోచన కల్పించి వాళ్ళని తీసుకొచ్చేసి ఇబ్బంది పెడతాను. ఆ విధంగా వీళ్ళ స్వార్థం కోసం నిరుద్యోగులు బలి చేస్తారు. కానీ నేను ఏమంటానంటే కృత్రిమ పోరాటాలు ఉద్యమాల వల్ల ప్రభుత్వం వాటిని వాళ్ళంటి వాళ్ళు పట్టించుకోదు. నిజంగా డిఎస్సి అభ్యర్థులు ఆవేదన మాకు తెలుసు, ఆ బాధ మాకు తెలుసు. కానీ ప్రభుత్వానికి కూడా ఎందుకు లక్ష్యం ఎందుకు డిఎస్సిని వాయిదా వేయట్లేదు? ఇప్పుడు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి. ఎందుకనంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ బడులను ప్రైవేటు పాఠశాలల కన్నా కార్పొరేట్ పాఠశాలతో స్థాయిలో తీర్చిదిద్దాలనుకున్నారు. తీర్చిదిద్దాలనుకున్న ఫస్ట్ ఏముండాలి? ప్రాథమికంగా ఉపాధ్యాయులు ఉండాలి. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఎప్పుడో వచ్చింది అది. ఆ నోటిఫికేషన్ చాలామంది కూడా చాలా చదువుతున్నారు, చాలామంది కూడా పోటీ చదువుతున్నారు. అయితే టెట్ ఒకటి రావటం వల్ల మాకు కూడా 19 రోజులు గడువే ఉంది, మాకు కనీసం 90 రోజులు ఉండాలి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే వేగంగా, పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి, లీకులు లేని పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు త్వరగా ఉపాధ్యాయులను పంపాలి. పేద పిల్లలు ఎవరైతే చదువుతున్నారో, పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాల 30,000 పాఠశాలలో సుమారు 26 లక్షల మంది పేద పిల్లలు చదువుతున్నారు, టీచర్లు లేని చదువులు. నిన్న కూడా సిరిసిల్లలో స్కూల్లో టీచర్లు ఆపడం పిల్లలు, అది మొత్తం వీడియో వైరల్ అయింది. అది ఈ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేశారు టీచర్లు లేరని. కాబట్టి వాళ్ళ చదువులన్నీ కూడా అగమ్య గోచరం అవుతున్నాయి. వాళ్ళకు చదువు చెప్పాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఉండు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళి వాళ్ళని అభినందించండి. అసలు వారి గురించి పట్టించుకున్న ఈయన వెళ్ళి వాళ్ళని అభినందించి మీకు నేనున్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తారు, 2,000 కోట్లు కేటాయిస్తానని ప్రకటించండి. ఆ విధంగా అంతేకాకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలు 4,000 పాఠశాలను కేసీఆర్ ప్రభుత్వం మూసివేసింది. అంటే 4,000 ఇంటూ 3 టీచర్లు లాస్ అయిన అంటే 12,000 ఉద్యోగాలు కోల్పోయింది. టీచర్లు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ధైర్యంతో టీచర్లు ఉంటే పిల్లలు బడికి వస్తారు. కాబట్టి ముందు టీచర్లు ఏకోపాధ్యాయ పాఠశాలను తెరుస్తా అనంటే 12,000 టీచర్ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు, పదోన్నతుల్లో ఉపాధ్యాయులు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ అయ్యింది, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అయ్యింది, హెడ్ మాస్టర్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయ్యిండు. ఆ తర్వాత ఎంఈలో కూడా మారుతారు, వాళ్ళు ప్రమోషన్లు వస్తాయి. ఈ విధంగా చేస్తే అందరూ కూడా అభినందిస్తుంటే వీళ్ళు కావాలని ఇప్పుడు 40 మీరు టైం అడుగుతున్నారు. అయితే టైం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక్క డిఎస్సి అనేది ఒక్క రోజు 2 రోజులు ఎగ్జామ్ కాదు. అది ఇవాళ 18వ తారీఖు జూలై 18న ప్రారంభం అయితే ఆగస్టు 5వ తారీఖున ముగుస్తుంది. అదే వాయిదా వేయటం వినండి, వాయిదా వేస్తే ఏమైందంటే దీన్ని మళ్ళీ ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలా? 17 రోజులు ఎగ్జామ్ పెట్టాలి. సెప్టెంబర్ అంటున్నారు వీళ్ళు. సెప్టెంబర్ నెలలో వేరే ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మన ఎస్ఎస్సి ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, బిఎస్ఆర్బి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్ఆర్బి రైల్వే బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా ఇతర కేంద్ర పరీక్షలు, తర్వాత రాష్ట్రంలో పీజీ డిగ్రీ పరీక్షలు, వీటన్నింటిని కూడా అంచనా వేసుకొని ఈ రెండు కూడా కలవకుండా తెలంగాణ సగటు నిరుద్యోగికి లాభం జరిగేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు తెచ్చుకునేలా అవకాశం కల్పించాలంటే చూసుకోవాలి. డేటు మారడమే కాదు, ఎప్పుడు డేట్ ఇవ్వాలో కూడా ముందు అన్నీ చూడాలి. తీవ్ర జాప్యంతో కూడుకున్నది. ఒకవేళ ఒక డిఎస్సిని వాయిదా వేస్తే ఈ డిఎస్సి ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ అవుతాయి అంటే నెక్స్ట్ జూలై ఆగస్టుకు నియామక పత్రాలు 45 కూడా ఇస్తా. 45 రోజుల సమస్య కాదు. ఈ 45 రోజులు 17 రోజులు ఎగ్జామ్ కూడా చూసుకోవాలి మనం. అది ఎక్కడ దాకా పోద్దంటే నెక్స్ట్ ఆగస్టు పోతుంది. అంటే విద్యా వాలంటీర్లు మనం నియమించుకోలేదు, వాళ్ళని తొలగించిన, ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి వీళ్ళ కోసం ఈ కొత్త ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో ఈ కొత్త ఉపాధ్యాయులు వచ్చేదాకా వాళ్ళ బదిలీలు చేయకుండా బదిలీ చేసి కూడా అక్కడే ఉంచినాం, పదోన్నతులు ఇచ్చి కూడా అక్కడే ఉంచినాం. అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇబ్బంది కలగకూడదు. ఈ లక్ష్యం మాది. ఇందులో స్వార్థం లేదు. అయితే ఇది అకస్మాత్తుగా మెజారిటీ మాత్రం భిన్నవాదనలు ఉన్నాయి. చాలామంది కూడా ఎగ్జామ్ పెట్టాలంటారు.